హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యాష్మిన్ వ్లాగ్స్. ముందుగా ఈ రెసిపీ చూసే ముందు అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కమ్మనైన వంట అయితే ఎక్కువగా వర్షాకాలంలో అయితే తింటుంటారండి. దీని టేస్టే వేరుగా ఉంటుంది. అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూద్దామండి. ముందుగా కళాయి పెట్టుకొని 200 గ్రాముల వాము అన్నది వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇందులోనే 10 ఎండుమిర్చి అన్నది నేను తీసుకున్నాను. ఈ ఎండుమిర్చి వాము కూడా బాగా వేగిన తర్వాత మనం ప్లేట్లో తీసేసుకోవాలండి. తీసి చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత పొట్టు ఒలిచేసుకోకూడదు. వెల్లుల్లిపాయలు అన్నవి చిదుపుకొని ఒక 2 వెల్లుల్లిపాయలు అన్నవి నేను ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇందులోనే మనం వేపుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులోనే వేసుకొని 2 స్పూన్ల పసుపు కూడా వేసుకోవాలండి. అప్పట్లో అయితే నూరుకుండేవారు ముద్ద పసుపు ఇవన్నీ వేసుకొని. ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పేస్ట్ అయితే చేసేసుకున్నాను నేనైతే. మళ్ళీ సేమ్ అదే విధంగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో 1 కప్పు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఇందులోనే ఒక 10 ఎండుమిర్చి కట్ చేసుకున్నవి, మళ్ళీ పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లి 2 సేమ్ ఒలుచుకొని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, కొంచెం అంత కరివేపాకు వేసుకోవాలండి. ఇందులోని వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయ అన్నది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆ పేస్ట్ అన్నది వేసేసుకొని బాగా కలుపుకొని మనం నిమ్మకాయ సైజు అంత చింతపండు అన్నది ముందుగానే నానబెట్టి ఉంచుకోవాలి. ఎందుకు అన్నది చెప్తాను. ఈలోపు ఇది ఫ్రై అవుతుంది. బాగా దగ్గరికి అయిన తర్వాత ఇందులో వాటర్ అనేది వేసుకోవాలండి. వాటర్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడు మనం చింతపండు పులుపు అన్నది వేసుకోవాలి. ఎందుకంటే వాము అన్నది చేదుగా కొంచెం ఘాటుగా ఉంటుంది కదండి. ఈ ఘాటు చేదు తగ్గడానికి మనం పులుపు అన్నది యాడ్ చేసుకుంటాం. ఇది తింటే మనకి దగ్గు, జలుబు, ఇంకా దురదలు అన్నవి రావండి. మెయిన్లీ వర్షాకాలంలోనే ఎక్కువగా తింటుంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.